అత్యుత్తమమైన సిలబస్, పోటీ పరీక్షలకు అనువుగా వాళ్ళు తయారు కావడానికి ఆ విద్యార్థులను సిద్ధం చేసే విధంగా వాళ్ళకిస్తున్న మెటీరియల్ కానీ, డ్రస్సు, స్కూల్ బ్యాగులు, బూట్లు, అట్లాగే నాణ్యమైన భోజనం, మధ్యాహ్న భోజనం పెట్టడంతో పాటు ఆయా ప్రాంతాల ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా మెనూలను మార్చి విద్యార్థుల మనసు గెలుచుకున్న మంత్రి నారా లోకేష్ బాబు గారు, అట్లాగే జీవితకాలం లక్షల మందికి అన్నదానం చేసిన మహనీయురాలు డొక్కా సీతమ్మ గారి పేరు మధ్యాహ్న భోజనం పథకానికి పెట్టడం అనేది చాలా సమంజసమైంది, హర్షణీయమైనదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా.